నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. నాకు పదవికాంక్ష లేదు. నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఈ సస్పెన్షన్ నాకొద్దు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని ప్రెస్ మీట్లో ఆమె క్లోజ్లో ఎన్వలప్లు చూపించారు. ఇప్పుడే ఎందుకు నేను రాజీనామా చేస్తున్నాను అంటే, నేను పోరాడుతుంది మా నాన్న స్ఫూర్తి కోసం, తెలంగాణ ఉనికి గురించి. మేము పార్టీ పెట్టినప్పుడు అధికారంలోకి వస్తుందని కూడా అనుకోలేదు. కానీ పార్టీ బాగుండాలి, జాగృతి బాగుండాలని కేసీఆర్ వెంట నడుద్దాం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాను తప్ప నాకు పదవుల మీద ఎలాంటి ఇష్టం లేదని కవిత చెప్పారు. హరీష్ రావు, జగ్గారెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఎలా పార్టీ నుంచి గెంటివేశాడు, సంతోష్ రావు ఎలా వాడుకున్నాడు కవిత వివరంగా ప్రస్తావించారు. ఇవన్నీ కాకుండా అన్న కేటీఆర్ నువ్వైనా జాగ్రత్తగా ఉండు, హరీష్ రావు ఏం చేస్తాడో తెలీదు, కేసీఆర్ ఆరోగ్యం జాగ్రత్త, పార్టీ జాగ్రత్త, తెలంగాణ బాగుండాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మీరు నన్ను పంపించేదేంటి, నేనే వెళ్ళిపోతాను కవిత రాజీనామాను అందరికీ చూపించారు. అంతేకాకుండా హరీష్ రావు చాలా మంది ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్కు తీసుకువెళ్లి ఒక గ్రూప్ను మెయింటైన్ చేస్తున్నారని, రేవంత్ రెడ్డికి 6 అడుగుల బుల్లెట్ అనే టైటిల్ ఇప్పించింది కూడా హరీష్ రావు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. మా రామన్న పేరును వాడుకొని సంతోష్ రావు పైకి రావాలనుకుంటున్నాడు. రామన్న అమాయకుడివి, నాలాగా నువ్వు కావద్దు అనే ఆవేదన కూడా కవితలో కనిపిస్తోంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇంత ప్రేమ గల కూతుర్ని కేసీఆర్ ఎందుకు వదులుకున్నారు? ఇంత ప్రేమ చూపిస్తున్న చెల్లిని కేటీఆర్ ఎందుకు వదులుకున్నాడు? సస్పెన్షన్ చేస్తే వద్దని చెప్పి తానే ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసింది కవిత. ఇప్పుడు కదా అసలు కథ మొదలైంది తెలంగాణలో. ఇప్పుడు కవితను ఆపేదెవరు? ఇంత ఫ్రీ బుల్లెట్ను బయటకు వదిలేసిన తర్వాత పార్టీ పేరు తిరగరాస్తారా? సొంత పార్టీ పెడతారా? పదవులపై కాంక్షలు లేవని చెప్పిన కవిత తన వాయిస్ను క్లియర్గా వినిపించాలి. ఒకవేళ పార్టీ పెడితే బీఆర్ఎస్ క్యాడర్కు గుడ్ బై చెప్తారా? లేదంటే హరీష్ రావు కవిత కంటే తాను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటారా? లేకపోతే కవిత అంటున్నట్లు ఇన్నోసెంట్ కేటీఆర్ బలవుతారా అనేది చూడాలి. ఇక్కడ కవితను ఎప్పుడైతే సస్పెండ్ చేశారో అంతకు ముందు నుంచి పార్టీ నేతలో కేసీఆర్ మీటింగ్ పెట్టారు. అందరూ కూడా పార్టీ నుంచి కవితను బహిష్కరించాలని కోరగా దానికి కేసీఆర్ ఒప్పుకోకుండా సస్పెండ్ చేయడం జరిగింది. దాన్ని కవిత ఏ విధంగా తిప్పికొట్టారు. అయితే ఇక్కడ కవిత సపోర్ట్ మాత్రం ఫార్ములా ఈ రేస్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, గొర్రెల స్కామ్, కాళేశ్వరం స్కామ్, ఇలాంటి స్కాముల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలంతా కూడా కేసీఆర్ పక్కన ఉండొచ్చు. ఏం తప్పు చేసిందని చెప్పి కన్న కూతుర్నని కూడా చూడకుండా బయటకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ఆరోపణల్లో తన తండ్రి పేరు చేర్చడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు కృషి చేసిన తన తండ్రి కేసీఆర్ పేరును చేర్చారు. తప్పులు చేసింది హరీష్ రావు, సంతోష్లైతే మా నాన్న పేరును ఎందుకు చేర్చారు అంటూ నిజాలను ప్రజల ముందుకు వచ్చి చెప్పడం తప్ప అని కూడా జాగృతి సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఆమెను సస్పెండ్ చేశారని తెలియగానే సోషల్ మీడియాలో కవితను అన్ఫాలో చేయటం, ఆమె ఫోటో ఉన్న ఫ్లెక్సీలను కాల్చడం, ఇలాంటి చర్యలు చేస్తుంటే సొంత తండ్రి పార్టీ నిన్నటి వరకు తానున్న ఏ పార్టీ కోసం అయితే పోరాడిందో ఆ పార్టీనే ఈరోజు ఇలా చేస్తుంటే తనకు బాధ ఉండదా అంటూ కవిత సపోర్టర్స్ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు ఇవ్వాలని పోరాడుతున్న కవితను అదే పార్టీలోని మహిళలతోనే తిట్టిస్తారా అంటూ కూడా జాగృతి సభ్యులు ఫైర్ అవుతున్నారు. ఇటు కేసీఆర్ సైతం తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏం తక్కువ చేశాను నా బిడ్డకు, జాగృతినిచ్చాను, ఎంపీగా గెలిపించాను, ఇంకా ఏం చేయాలి అంటూ తన సన్నిహితుల వద్ద కేసీఆర్ అన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఓవరాల్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా ఎప్పటికీ ఓ కొలిక్కొస్తుందో చూడాలి.